మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. మీనరాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ 2026 ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. మహాదేవ నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమంతుని నమః. సో మీనరాశి వారి పరిస్థితి ఓవరాల్గా 2026 హిట్టా ఫట్టా ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి చెల్లో కూడా ఉన్నారు. దీని తాలూకు ఇంపాక్ట్ ఈ సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? హిట్టా ఫట్టా అన్నావు కదా, హిట్టే వినవా, తప్పకుండా హిట్టే, నో డౌట్. సో ముఖ్యంగా ముందుగా ఈ సబ్స్క్రైబర్స్కు అందరికీ కూడా, ప్రేక్షకులకు అందరికీ ఈ మన నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ఎందుకు అంటే మనకు ఉగాది కనుక ఈసారి వచ్చేటువంటి సంవత్సరంలో కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఉంటుంది కొందరికి, అందరికీ కాదు. ఓవరాల్గా మీనరాశి ఎక్సలెంట్ ఉంది, ఇది ఫిక్స్ అయిపోండి, ఎక్సలెంట్ ఫిక్స్ అంతే. ఓవరాల్గా మనకు ఇప్పుడు వచ్చేటువంటిది 2026లో మార్చి ఏప్రిల్ దాకా కూడా మనకు ఈ విశ్వావసునామ సంవత్సరంతోనే ఉండబోతున్నది. మరి ఈ ఉగాది తర్వాత పరాభవనామ సంవత్సరము, పరాభవము అంటే కొంత అపజయాలు అనేటువంటివి ఉండబోతున్నవి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి వారు లేదా గవర్నమెంట్ రిలేటెడ్ చాలా వారు అమలు పెట్టినటువంటి ఆ పథకాలలో కొంత ఇబ్బందులు కావచ్చును, లేదా ఏదైనా కావచ్చును. కొంతము ఎట్లా అంటే గొడవగా ఉండేటువంటి రాజకీయాలను మనం చూడబోతున్నాం 2026లో ఖచ్చితంగా. పార్టీలు కూడా చీలిపోతాయి అంటున్నాం. పార్టీలు చీలిపోవడం కాదు, కానీ ఒక రకంగా అసలు వీరేనా అనే విధంగా మనకు ఉంటుంది ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఖచ్చితంగా కూడా. ఎస్పెషల్లీ ఎక్కువగా ఆంధ్రాలో జరిగేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. పార్టీలలో గొడవలు కానీ కొంతమేర ఇబ్బందులు కానీ ఉండబోతున్నవి, జాగ్రత్త. తెలంగాణలో కూడా రాజకీయ రంగంలో పెను మార్పులు, పెను సంచలనాలే ఉండబోతున్నాయి, మామూలుగా లేదు. అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా ఆ అక్షరము, లా అక్షరము, అదేవిధంగా మనకు చూసుకుంటే మా అక్షరము, నా అక్షరము, అదేవిధంగా నాని నూనె, సాసి సూసే అక్షరాలతో ఉండేటువంటి వారు, హా అక్షరంతో ఉండేటువంటి వారు కూడా జాగ్రత్త. ఇంట్లో మరణాలు కావచ్చును, తల్లిదండ్రులలో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, అదేవిధంగా వీటిపై ఉండేటువంటి ప్రాపర్టీస్ ఏమైనా దగ్ధం కావచ్చును. అదేవిధంగా ఇప్పుడు ఈ విషయము సుమారుగా నేను గత 3-4 నెలల నుంచి చెప్తున్నా, ఏ అక్షరం బాగాలేదని చెప్పి. నిన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఫైర్, అగ్ని ప్రమాదం జరిగింది. అంటే 100% మ్యాచ్ అయితే అట్లా ఉండదు. ఇంకా చాలామంది ఇప్పుడు మొన్న ఒకటి మర్డర్ జరిగింది, ఏది మన ఆర్ రిలేటెడ్ కూడా బాగాలేదని చెప్పా. ఈ ఆర్ రిలేటెడ్ ఏదైతే ఉందో వాడు ఎన్కౌంటర్ చేసినటువంటి అతని పేరు రజాకో, మన రియాజో పేరు. ఇతను ఆ పోలీసు కాల్పులలో ఆ తుపాకీ తీసి కాల్చినటువంటి పేరు, అతని వ్యక్తి పేరు కూడా ఏ అక్షరంతో ఉంది పాపం. అంటే వారి జాతకరీత్యా ఉండేటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అది ఆరోగ్యరీత్యా కావచ్చును, మనీ రీత్యా కావచ్చును, అదేవిధంగా పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారు విడిపోవడం కావచ్చును, లేదా ఏదో మనస్పర్ధలు రావడం కావచ్చును, లేదా ఇంట్లో తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలు రావచ్చును, ఫైర్ రిలేటెడ్ ఇబ్బందులు, యాక్సిడెంట్ కావచ్చును, ప్రమాదాలు కావచ్చును, హార్ట్, ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీనరాశికి వారికి సంబంధించి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళబోతూ ఉన్నవి. అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. పిల్లలు ఎవరైతే ఉన్నారో IVF రిలేటెడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి 2026 చాలా మంచి సమయం అని చెప్పవచ్చును. అదేవిధంగా 2026లో ఈ యొక్క మీనరాశి వారికి వివాహం, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, రావాల్సిన ధనం రావడం, విదేశీ ప్రయాణాలు, విదేశీ నుంచి స్వదేశీ ప్రయాణాలు, స్వదేశీ నుంచి విదేశీ ప్రయాణాలు, శత్రువులపై విజయం సాధించడం, నూతనంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టడము,
ఎన్నెన్నో అన్ని అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నవి. కానీ ముఖ్యంగా సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారికి మాత్రము మంచి అవకాశాలు, అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇందులో మనకు సి అక్షరముతో ఉండేటువంటి వారు రావడం జరుగుతుంది. అక్షరము. వీరు రెడీగా ఉండండి కొన్ని శుభాలను ఫేస్ చేయడానికి. కనుక ఓవరాల్గా గడిచిన రోజులు మాత్రం బాగాలేవు. వివాహం ఎంగేజ్మెంట్ అయ్యి నాకు వివాహం వద్దన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గతంలో విపరీతమైనటువంటి శత్రువులు, విపరీతమైనటువంటి ఖర్చులు, స్థానచలనాలు, ప్రదేశ మార్పులు, రాబడికి మించినటువంటి ఖర్చు అవ్వడం, నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం ఎదుర్కోవడం, ఇలా జీవితం మెరుగవుతుందనే ఫీలింగ్ ఖచ్చితంగా ఖచ్చితంగా 100%. సో ఏదన్నా గ్రహానికి సంబంధించి పూజ అని చేయించుకుంటూ ఉంటారు. పలానా గ్రహం బాగాలేదంటే దానికి సంబంధించి పూజలు చేసుకుంటారు. ఏ గ్రహానికి సంబంధించి పూజ? వీరు సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడితే చాలు. ప్రతిరోజు సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడితే 2026 మొత్తం వీరిల్లదే. ఈఎంఐలు కానీ, లోన్స్ కానీ ఏమున్నా అన్నీ క్లియర్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సూర్య భగవానుని ఆరాధన వీరికి అత్యంత అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది. సో ఎంతో కాలంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి, కేసుల చుట్టూ తిరిగి వాళ్ళకు కూడా విముక్తి ఉంటుంది అంటారు? ఖచ్చితంగా. కోర్టు రిలేటెడ్ కావచ్చును, పోలీసు రిలేటెడ్ కావచ్చును, ల్యాండ్ కబ్జాకు గురైంది అనుకున్నా, లేదా ఇంకా ఏదైనా కూడా ఒక స్వస్తి అనేటువంటిది వీరికి ఖచ్చితంగా ఉంటుంది. అది మొదటి అధ్యాయంలోనే ఉంటుంది, నో డౌట్. ఆగస్టు లోపు మ్యాక్సిమం 2026 ఆగస్టు లోపు ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్నటువంటి పరిస్థితికి తేడా ఒక్కసారి వారికి వారే అద్దంలో చూసుకోవచ్చు. విశేషంగా ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు వేసి సూచిస్తారు? ఎటువంటి దైవారాధనలు ఉంటే బాగుంటుంది? పరిహారాలు, దైవారాధనలు అనేటువంటివి వ్యక్తిగతంగా పనిచేస్తవి. గోచార రీత్యా గోచార ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ పలానా రమేష్ తన డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం కొడితే అతనిది ఏ లక్ష్మణో లేదా మనకు అదేమిటి అంకమ్మనో లచ్చయ్యనో వచ్చిందనుకో, తనది మేషరాశి అవుతుంది. ఆ నక్షత్రాన్ని అది చూడాలి. మరి తన పేరు రమేష్. రమేష్ అంటే ఏం చూడాలి? తులారాశి చూడాలి. మరి ఏది తీసుకుందాం, ఇదా అదా అనేటువంటిది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది వెనకటి కాలంలో. అట్లా అది కరెక్టే. ఎందుకంటే తాంత్రిక పూజలు చేసేటువంటి వారికి ఇది వాని పేరా అని వారు చేస్తే మనకు పారదు. కొందరికి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, లైక్ అవన్నీ ఉంటేనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఉంటుంది. అంటే ఒకవేళ ఏమైనా చెడు ప్రయోగాలు చేసేటువంటినా మనకు ఇబ్బంది అనేటువంటిది కలగదు. అది మంచిదే. కనుక ఇంకా విశేషంగా అంటే ఉద్యోగము, వ్యాపారం, ఇంకా ఏదనుకున్నా కూడా వారి వ్యక్తిగత జాతకాన్ని, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని మనం ఓపెన్ చేస్తే ఒక యోగకారకుడు ఉంటాడు, ఒక బాధకారకుడు ఉంటాడు. ఈ యోగకారకుడు ఎవరు అనేది మనం తెలుసుకుంటే స్థిర చర ద్విస్వభావ రాశులు ఉంటాయి. ఈ స్థిర చర ద్విస్వభావ రాశులలో మరి ఉదాహరణకు చరరాశికి వచ్చేసి పలానా భావం, అది 5, 6, 11. ఆ భావానికి సంబంధించిన అధిపతి యోగకారకుడు. అదేవిధంగా బాధకుడు. మరి బాధకుడు ఎవరు? 7, 9, 11, మళ్ళీ 10. బాధక గ్రహం ఏంది? మన బాధక గ్రహానికి సంబంధించినటువంటి పీరియడ్లో అద్భుతమైనటువంటి డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఓ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నావు అనుకో, నీకు బాధనే మిగులుతుంది. ఎప్పుడూ ఏడుస్తూ ఉంటాడు వాడొకడు. వానికి మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడడం రాదు, లేదా వాని వద్ద వాడు సరిగ్గా స్నానం చేయడు, వాని దగ్గర ఒక వాసన వస్తూ ఉన్నది. ఓకే, వాళ్ళు తెచ్చి నీ పక్కన కూర్చొని పెట్టుకున్నావు, ఏమవుతుంది నీకు? వానితో పాటు నీకు బాధే కదా. వాడు నీ పక్కన ఉన్నంతసేపు ఆ వాసనను వీరుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీనికైనా స్నానం చేయించి కొత్త బట్టలు వేయాలి, లేదా వీణ్ణన్నా కారు దించాలి, నువ్వన్నా కారు దిగాలి. ఇంట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది వారి జాతక రీత్యా. మరి బాధక గ్రహానికి ఏం చేయాలి? మరి యోగకారకుడు ఎవరు?
యోగకారకునికి చిన్నగా మనము ఒక చిన్న రెమెడీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇగో ఇట్లా చూసుకొని ముందుకు వెళితే అద్భుతమైన విజయం. ఇంకెన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు ఇంకా నాకు అర్థం కాని విషయం. కానీ ఇది అని అదని నాకే చిరాకు బుట్టిగా ఉన్న విషయం చెప్తున్నా. వీరికి యోగకారకుడు బాధకారకుడు చూసుకొని ముందుకు వెళ్ళండి, విజయం మీది. ఓవరాల్గా మీనరాశి వాళ్ళ స్థితిగతులు 2026 ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.